అయినా వై యూ వాంటెడ్ టు బై యాపిల్ వాచ్ నౌ, వై నాట్ బిఫోర్? అంటే లైక్ మన బుక్స్ ఏదైనా రిటర్న్ చేయాలంటే ఇందులో క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసేయచ్చు. హ్యాపీ. సో హర్షికి కొత్త యాపిల్ వాచ్ తీసుకున్నాము. అమెరికన్ స్టోర్ అయిన క్రూగర్లో ఇండియన్ ప్రొడ్యూస్ ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇక మునగాకు బిగ్ సర్ప్రైజ్. It's a big upgrade from the SE2 and SE1 ఎందుకంటే దీంట్లో ఆల్వేస్ ఆన్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ అరౌండ్ అండి. సో అందువల్ల వీడియోస్ డిలే అవుతున్నాయి. ఇది మేమున్న ఏరియాలో కొత్తగా కట్టిన క్రూగర్ అన్నమాట. ముందు ఉండేది క్రూగర్ స్టోరు, నాకు తెలిసి యూఎస్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. దానికి వెనకాలే ఈ కొత్త క్రూగర్ కట్టారనమాట. చాలా పెద్దది. ఇట్స్ లైక్ యూనో సూపర్ సైజ్ అంటారు కదా, ఆ సైజ్ అనమాట. అందులో ఏంటంటే ఒక పెద్ద సెక్షన్ ఇండియన్ ప్రొడ్యూస్ పెట్టారు. అంటే మన కాయగూరలు అలా చూస్తున్నారు కదా, ఆఖరికి మునగాకు కూడా దొరుకుతుంది. అది బిగ్ సర్ప్రైజ్ అనమాట. ఆల్సో ఫ్రెష్ మునక్కాయలు ఉన్నాయి. అది ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పటేల్ బ్రదర్స్ లాంటి షాపుల్లోనే ఫ్రెష్ మునక్కాయలు దొరకడం చాలా కష్టము. అలాంటిది క్రూగర్లో, అమెరికన్ స్టోర్లో ఫ్రెష్ మునక్కాయలు, ఫ్రెష్ మునగాకు, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, బెండకాయ, వాట్నాట్, అసలు మెంతాకు అన్నీ ఉన్నాయి అక్కడ. అదేదో ఇండియన్ షాప్కి పెద్ద కాంపిటీషన్ లాగా అనిపించింది. పైగా ఇది కొంచెం దగ్గర ఉంటుంది మాకు. పటేల్ బ్రదర్స్ దూరంగా ఉంటుంది. అదర్ ఇండియన్ స్టోర్స్ కూడా ఉన్నాయిలేండి, కొంచెం చిన్న సైజువి, అంటే పటేల్ బ్రదర్స్ కన్నా. అవి ఒకటి రెండు దగ్గరలో ఉంటాయి, మిగతా అన్నీ చాలా దూరం ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు క్రూగర్లో దొరకడం వల్ల హ్యాపీగా ఇక్కడే కొనేసుకోవచ్చు. పైగా చాలా దగ్గర. మిల్క్ లాంటి వాటికి ఎలాగో క్రూగర్కి వెళ్ళాలి. సో పని ఇవి కూడా కవర్ చేసేయచ్చు అనమాట. ఇంక ఇది సమ్మర్ కదండి, మామిడికాయలు కూడా ఉన్నాయి, మామిడి పండ్లు కూడా. కాకపోతే అవి మన సైడ్ లాగా బంగినపల్లి అలాంటివి కాదనమాట. మెక్సికో నుంచి ఇంపోర్ట్ అవుతాయి వీళ్ళకి. ఒకసారి ట్రై చేద్దాం ఇవి ఎలా ఉంటాయి. కాస్కోలో మామిడి పళ్ళు కొంటూనే ఉంటాము. అవి కూడా మెక్సికో నుంచి వచ్చేవే కదా, అవి బాగానే ఉంటాయి. అది కాకుండా క్రూగర్లో కూడా ట్రై చేద్దాము. ఏదో $1 పర్ మ్యాంగో పెట్టాడు కదా అని అక్కడ తీసుకున్నాము. బయట వచ్చి చూస్తే గ్రేటర్స్ వాడు ఫ్రీ శాంపుల్ ఇస్తున్నారు. పీక్ సమ్మర్ స్టార్ట్ అయింది ఇప్పుడే మాకు. సో మేము కూడా తీసుకున్నాము. గ్రేటర్స్ మా ఏరియాలో చాలా పాపులర్ అనమాట. పాపులర్ ఐస్ క్రీమ్ చైన్, ఎస్పెషల్లీ మిడ్ వెస్ట్. Several days later. సో ఇది ఒకానొక రోజు లైబ్రరీకి వచ్చాము. మామూలుగా అయితే మా వారు మురారి వాళ్ళిద్దరే వెళ్తుంటారు లైబ్రరీ విజిట్స్కి. నేను చాలా ఇయర్స్ అయింది అసలు ఈ లైబ్రరీకి వచ్చి. ఐ థింక్ ఛానల్ పెట్టిన కొత్తలో ఒకసారి వ్లాగ్ చేస్తున్నాను 5-6 ఇయర్స్ బ్యాక్. ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది. సో ఆ వీడియోలో ఓల్డ్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. సో ఈ లైబ్రరీ కూడా రెనోవేట్ చేశారు. చాలా టైమే తీసుకున్నారండి రెనోవేషన్. అప్పుడు టెంపరీగా వేరే చోట బుక్స్ పెట్టున్నారు, అక్కడికి విజిట్ చేస్తున్నా నేను. కాస్కోకి ఇంకో కాస్కో ఉంటుంది దానికి దగ్గరలో. సో కాస్కోకి వెళ్ళినప్పుడు అలా చూసాను అనమాట. సో ఇది రెనోవేట్ అయినాక నేను ఇదే ఫస్ట్ టైం రావడము. చెక్అవుట్లు, చెక్-ఇన్లు అన్నీ ఆటోమేటెడ్ చేసేసారు. ఉందా పేర్లు చూడండి ఫస్ట్, లేకపోతే వాడు బుక్ నేమ్ చూస్తున్నాడేమో. మా కిడ్స్ అయితే బుక్ వామ్స్, బుక్స్ బాగా చదువుతారు. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా బాగా చదివేదాన్ని చిన్నప్పుడు. అదే వచ్చింది ఇద్దరికి. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్న విపరీతంగా చదివేవాళ్ళు బుక్స్. సేమ్ అది మా ముగ్గురికి వచ్చిందనమాట, నాకు మా అన్న వాళ్ళకి. సేమ్ ఇప్పుడు మురారి, హర్షి కూడా అలాగే బాగా బుక్స్ చదువుతారు. హర్షికి ఇప్పుడు కుదరట్లేదు కానీ పెద్దగా ముందు బాగా చదివేది. మురారి అయితే ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఏరా హర్షి, దాన్ని దొరికాయా? అడగాలి అక్కడ. ఓకే.
కావాల్సిన బుక్స్ హోల్డ్లో పెట్టేసి వెళ్ళి పిక్ చేసుకురావచ్చు. అలాగా మురారి ఏదో హోల్డ్లో పెట్టాడు ఆల్రెడీ. అవి అక్కడ మామూలుగా మన పికప్ కోసం పెట్టేస్తారు, కానీ అక్కడ దొరకలేదంట. సో ఫ్రంట్ డెస్క్లో వెళ్ళి అడిగితే ఇంకా వాళ్ళు హెల్ప్ చేశారు. యూజువల్గా ఇక్కడ చెక్అవుట్ చేయొచ్చు, కానీ సమ్ రీజన్కి చూపించలేదు బుక్స్. అండ్ ఇందాక చూసారు కదా, సో మన బుక్స్ ఏదైనా రిటర్న్ చేయాలంటే ఇందులో క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసేయచ్చు. అంత ఆటోమేటెడే. ముందు ఈ లైబ్రరీకి దగ్గరలో ఒక కాస్కో ఉండేది, అక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. కాబట్టి నేను లైబ్రరీలో బుక్స్ పికప్ కోసం వచ్చేది. అయితే మా ఇంటికి దగ్గరలోనే ఒక కాస్కో వచ్చింది, సో అందుకని నేను మిస్ అవుతున్నాను. కానీ మా వారు మురారి వస్తారనమాట. ప్లే జోన్ కట్టారు చూడు, ఎంత బాగుందో. ప్లే. Several days later. హ్యాపీ. సో హర్షికి కొత్త యాపిల్ వాచ్ తీసుకున్నాము కాస్కోలో. ఆమె కావాలనింది, వాళ్ళ నాన్న కొనిచ్చాడు. Yeah, but can ప్రతిసారి ఇలా అవ్వదు. ప్రతిసారి ఎందుకు యాపిల్ వాచ్ అంటే like okay item that like I mean like in general like నీకు హెడ్ ఫోన్స్ ఫస్ట్ ఇంట్లో ఎవరికి వచ్చాయి? ఎయిర్పాడ్స్ హర్షికే, ఎవరికి వచ్చాయి? బీట్స్ హర్షికే, కొత్త రకం ఐప్యాడ్ ఎవరికి వచ్చింది? హర్షికే. మరి ఏమి కొని ఫిట్బిట్, ఆ కాలంలో ఫిట్బిట్ వచ్చి ఎవరికి వచ్చింది? హర్షికే. మరి నాకు ఏమి కొని ఎప్పుడు ప్రతిసారి ఇలా no I'm just saying like, షీ వాజ్ కిడింగ్. yeah like I just కిడ్డింగ్. okay so సో హర్షి ఇవాళే వచ్చిందన్నమాట ఓఎస్యూ నుంచి. సో ఓపెన్ చేస్తుంది, మేము వెయిట్ చేసాం వస్తే ఆమె ఓపెన్ చేస్తుందని. yeah ఇది సీల్ ఓపెన్ చేయాలి. అదే అట్టే కట్టుకోవచ్చు. సో సాయిబాబా గుడికి వెళ్ళి వచ్చాము ఇవాళే. హర్షి ఈరోజే వచ్చింది. జూలై 4th లాంగ్ వీకెండ్ హాలిడే. రేపు లేదు తనకి, ల్యాబ్ లేదు అండ్ కాలేజ్ కూడా లేదు. సో ఇవాళే వచ్చింది. ఇంకా రావడం గుడికి వెళ్ళి వచ్చాము, ఇంకా ఓపెనింగ్ సెరమనీ అనమాట. సో ఇది చార్జర్. అవునా? Yeah. So they have like the wire charge. I mean, like it's like a wireless, like magnetic charger. యా. Yeah. Oh no. ఏడే కొనింది మనం 1 వీక్ అయిందా కొని? యా. ఇది ప్రైజ్ అనుకున్నా, ప్రైజ్ కాదు, ఏదో నంబర్. కాస్కోలో Number. సో వచ్చినప్పటి నుంచి కూడా ఇది SE3 లాస్ట్ ఇయర్ వచ్చింది. ఓకే. ఇట్స్ అ బిగ్ అప్గ్రేడ్ ఫ్రమ్ ద SE2 అండ్ SE1 ఎందుకంటే దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. దట్స్ ద మెయిన్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ ద ప్రీవియస్ SEs అండ్ ద నార్మల్ వన్స్. అంటే లైక్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ వాస్ సిరీస్ 11 కదా వచ్చింది. సో దానికి దీనికి ఒకే చిప్ ఉంది. ఇట్స్ లైక్ ద ఐ డోంట్ నో ఇట్స్ లైక్ ద 10 చిప్. ఇట్స్ ద A10 చిప్. ఇట్స్ ద A10 అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 11 కి SE కి ఒకే చిప్ ఉంటది. Yeah, because ఎందుకంటే like the only difference is the series 11 has like some advanced like models, like it can do an ECG and like it can do like I think it can like detect like your it takes like blood pressure, like I don't know, some like tension. సో some other features ఎక్కువ ఉన్నాయి 11 సిరీస్ లో. features ఉన్నాయి, but కానీ నాకు అవన్నీ అక్కర్లేదు. సో అందుకని పెద్ద తేడా లేదని చెప్పి హర్షి ఎస్సీ ఇదే అడిగింది, ఇదే కావాలంది. I just need to track like my steps and like యా అండ్ అదర్ థింగ్స్. యాక్టివిటీ. Yes, activity. And mainly to tell the time. అంటే ప్రతిసారి like వాచ్ అంటే ఈజీ. in the lab if I'm like sectioning or something. యు నో వాట్ హర్షి, నా సామ్సంగ్ కొని ఐ థింక్ 4 years or 5 years అయిందిరా ఇది. Yeah, ఐఎమ్ స్టిల్ యూజింగ్ దిస్. that's good ma. యా July 2nd Thursday. Yeah. సో వాడు వైట్దే తీసుకున్నా. Yeah, Starlight ఇది. ఓకే. Yeah, ఇది. యా ఇది కరెక్ట్. Yeah. ఒకటి లూజ్ ఉండాలిరా, ఒక పాయింట్ టైట్ కి ఒక పాయింట్ లూజ్ ఉంటే చాలు. దీనికి థర్డ్ దానికి. Yeah.
ఓ ఇద్దరికి యాపిల్ వాచ్లు ఉన్నాయా? ఇంట్లో యాపిల్ వాచ్ లేనిది నాకే అయితే. అంటే యాపిల్ ఫోన్ ఉంటే ఇట్ మేక్స్ సెన్స్ ఇఫ్ యూ హ్యావ్ యా ఐ నో హర్షి. విటమిన్ సి ఇష్టం కదా, ఆరెంజ్ ఫోన్ కొనిద్దాం వెయిటింగ్, వాడు ఇంకా రిలీజ్. నాకే అవసరం లేదు. నాకు సామ్సంగ్ ఫోన్, సామ్సంగ్ వాచ్, ఐఎమ్ హ్యాపీ. సో గుడ్, హ్యాపీ హర్షి. యా 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 yes ఎంజాయ్. okay so first నేను దీని ఛార్జింగ్ పెట్టాలి. అయినా వై యూ వాంటెడ్ టు బై యాపిల్ వాచ్ నౌ, వై నాట్ బిఫోర్? అంటే like I actually like used to have a Fitbit Versa and it basic గా like Apple Watch లాగే ఉంటది and అది నాకు ఒక 2-3 years ఉన్నింది. బట్ కానీ దాంతో ప్రాబ్లం ఏంటంటే లైక్ నా ఫోన్ తో సింక్ అవ్వడానికి లైక్ చాలా కష్టంగా ఉండేది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది డేట్ జూన్ అనుకో, అది ఏప్రిల్ అని చూపించేది. సింక్ అవ్వడానికి లైక్ వుడ్ బి లైక్ వెరీ హార్డ్ అండ్ స్టఫ్. సో దెన్ లైక్ ఐ జస్ట్ స్టాప్డ్ యూజింగ్ ఇట్, ఎందుకంటే సింక్ అవ్వడం మళ్ళీ కష్టం అయితే లైక్ వాట్స్ ద కన్ఫ్యూజన్ ఎందుకు. సో దెన్ ఐ స్టాప్డ్ యూజింగ్ ఇట్. బట్ కానీ ఇప్పుడు నేను ఐ వర్క్ ఇన్ అ ల్యాబ్ లైక్ పార్ట్ టైమ్ అండ్ లైక్ ఫర్ దట్ లైక్ ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ యూస్ఫుల్ టు హ్యావ్ అ వాచ్, ఎందుకంటే లైక్ టైం చూసుకోవడానికి జస్ట్ ఇలా చూస్తే వస్తుంది కదా ఫోన్. ఎందుకంటే అక్కడ లైక్ షిఫ్ట్స్ లో వర్క్ చేస్తా కదా. సో లైక్ అది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ ఐ హావ్ టు లీవ్ బై 3 అక్కడ అది సెక్షనింగ్ రూమ్ లో లైక్ ఒక క్లాక్ ఉంటుంది, లైక్ ఆ క్రయోస్టాట్ మెషిన్ లో ఉంటది. బట్ కానీ ఇట్స్ వెరీ ఆఫ్. సో ప్రతిసారి అది టైం చూడాలంటే నా ఫోన్ చేసుకుంటే అది చాలా లైక్ ఎక్కువగా మళ్ళీ నా గ్లవ్స్ అంతా తీసేసి అదంతా లైక్ పెద్ద హ్యాసిల్ గా ఉంటది. సో అందుకనే లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ an Apple Watch. Okay, good. And also like to track my fitness and stuff. Yeah. Because అది ప్రతిసారి అది వాకింగ్ కు ఎక్సర్సైజ్ కి వెళ్ళేటప్పుడు నా ఫోన్ లైక్ ఫోన్ లో చూసుకోవాలి కదా స్టెప్స్. బట్ కానీ ఇప్పుడైతే జస్ట్ వాచ్ లో like I can leave my phone at home if I'm home or something. So yeah. Okay, good. As you need, you wanted to buy. Yeah. Okay, good. Yes. వాళ్ళ థర్స్డే ఇందాక సాయిబాబా గుడికి వెళ్ళామని చెప్పాను కదా, సో అప్పుడు తీసుకున్న క్లిప్ అన్నమాట. క్యూట్గా ఉంది కదా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. చాలా క్యూట్ అండ్ స్మాల్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటారు. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.